రాగి జావకి గ్లాస్ నీళ్ళ గ్లాస్ ఇంకేమో పొడి తీసుకొని కలుపుకోవాలి చెంచా. ఈ జావా చేస్తున్నాం. ఎవరెవరు? మజ్జేజీ ఎసరు పెట్టుకోవాలి. గ్లాసున్నర నీళ్ళు ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళు ఎసరు పెట్టుకోవాలి. అర గ్లాస్ లో పిండి కలుపుకోవాలి. కొన్ని మిగిలిన గ్లాస్ లో పిండి కలుపుకోవాలి. అర గ్లాస్ నీళ్ళల్లో పిండి కలుపుకోవాలి. 3 స్పూన్ల పిండి. దీంతో 4 కదా. 4 స్పూన్ల పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా ఎన్ని 4 స్పూన్ల పిండి వేసుకోవాలి? అర గ్లాస్ వాటర్ లో వేసుకొని ఉండలు లేకుండా కలిపాలి. ఉండలు కట్టకుండా ఎందుకు తాగుతారు పండు రాగి జావా? బలానికి ఎంపులకి నరాలకి శక్తినిస్తుంది. నీరసం లేకుండా రాకుండా ఉంటారు. అందరు తాగొచ్చా పండు? అందరు తాగొచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు తాగొచ్చు. కడుపుతో ఉన్నోళ్ళు కూడా తాగొచ్చు. మంచిది. అందరూ చిన్న పెద్ద అందరు తాగొచ్చు. బెల్లము తీసుకొని కొద్దిగా కట్ చేసుకోవాలి. జేజీ బెల్లం కట్ చేస్తుంటే నువ్వు తినేస్తున్నావు తీసుకొని. బాగా కిందికి పైకి తెరలాలి. బాగా నీళ్లు తెరలపోతే ఉండలు కడతాయి. ఈ పిండి పోస్తే ఉండలు వస్తాయి. బాగా తెరలి అనుకో ఉండ కట్టు. ఇంకా తెరలాలా? సరిపోతాయి. తెరులుతున్నాయి. ఇప్పుడు పిండిది ఇప్పుడు మనం దాంట్లో పోసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి పిండి కలుపుకుని నీళ్ళు పోసేయాలి. పిండి బాగా నువ్వు కలపకూడదు. ఇప్పుడు పిండి ఉడకదు, వేయాలి. కొద్దిగా ఉడికినాక పిండి. బెల్లమా? ముందు వేసాము. బెల్లం పిండి ఉడకదు. ఇప్పుడు ఒక్కరు ఉడికింది. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. తింటావా పండు నువ్వు కూడా? ఒక యాలక్కాయ తీసుకొని పొడి వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇది యాలక్కాయ వేసుకొని ఒత్తుదే తాగొచ్చు, లేదా పాలు పోసుకొని తాగొచ్చు, మజ్జిగ వేసుకొని అయినా తాగొచ్చు. ఇందులో జావలో మజ్జిగ అయినా వేసుకోవచ్చు, పాలు అయినా వేసుకోవచ్చు. అయితే కొంచెం మజ్జిగ పోసుకొని తాగాలి. షుగర్ వాళ్ళకేమో మజ్జిగ, మామూలు వాళ్ళకేమో పాలు. షుగర్ వాళ్ళు కూడా పాలు తాగొచ్చు కదా. అంత మంచిది. కొంచెం సాల్టా? సాల్ట్ దేనికి అంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు కవర్ మీద ఆలుకాయ దంచుకోవచ్చు. ఇప్పుడు ఆలుకాయ పొడి వేసుకోండి, దీంట్లో వేసుకోండి. టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటది. నువ్వు తింటావా రాగి జావ పండు? ఇప్పుడైతే తింటా. అయితే నువ్వు గుడ్ గర్ల్వి. పాలు వేసుకొని తాగేసేయచ్చు. చల్లగా తింటే చల్లగా, వేడిగా ఉంటే వేడిగా. చల్లది కావాలంటే చల్లది బాగోదు అసలు. వేడిగా ఎక్కువ గోరెచ్చగా ఉంచుకొని తాగితే ఇంకా రాగి జావలో పాలు పోసుకోండి. రాగి జావలో పాలు పోసుకోవాలి. పోసి కళ్ళ తిప్పాలా?
ఎవరెవరికి రాగి జావా? జేజీకి, నాకు, నీకు, తమ్ముడికి, అమ్మమ్మకి. అమ్మమ్మ కూడానా? అందరికా? డాడీకి. అడిగావా మరి అమ్మమ్మ రాగి జావ తాగుదామా రెడీ అయింది అని? నవ్వుతా బాగుంది అన్న టేస్ట్ నచ్చిందా? సూపర్గా సూపర్గా దా. ఈ రికి రాగి జావ చేసింది అమ్మమ్మ కూడా తినేసింది, నువ్వే తినాలి. బుగ్గకి పూసుకున్నావులే, తుడుచుకుంటే పోతుంది. పిండి కలిపి నీళ్ళలో పోసేసామనుకో అదొక పాయసం. సగ్గు బియ్యం వేసుకొని కూడా తాగుతారు రాగి జావలో. సబ్జా ఇత్తులు కూడా నానేసుకుని కావాలి. తెద్దాంలే అమ్మ.